హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాలపై హెచ్ ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలు ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బేకరీలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో తక్కువ ధర పన్నీర్ని ఎక్కువ ధరకి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. 80 షాపుల్లో చీజ్ అనలాగ్ పన్నీర్ అమ్ముతున్నట్టుగా తేల్చారు. ఎక్కువ ధరకి విక్రయిస్తున్న పాల పొడి, పామాయిల్ తో తయారు చేసే చీజ్ అనలాగ్ పన్నీర్ ని స్వాధీనం చేసుకున్నారు. హెచ్ ఫాస్ట్ దాడులపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత వివరిస్తారు. హైదరాబాద్ సిటీలో చాలా వరకు కూడా 2 రకాల పన్నీర్లను షాప్ నిర్వాహకులు అమ్ముతున్నారు. ఒకటి మలై పన్నీర్, రెండోది చీజ్ అనలాగ్ పన్నీర్. సో ఈ మలై పన్నీర్ ఏంటంటే పూర్తిగా మిల్క్తో తయారు చేసినటువంటి పన్నీర్. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసినటువంటి ఈ పన్నీర్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ పన్నీర్. దీంట్లో ఏంటంటే మిల్క్ పూర్తిగా విరిగిపోయిన తర్వాత వచ్చేటువంటి పన్నీర్ ఇది. సో ఇది ఒరిజినల్ పన్నీర్, మలై పన్నీర్ అని చెప్పేసి అంటాము. సో దీని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క కేజీ పన్నీర్ ఇది 600 రూపీస్కి పైగా ఉంటుంది. అండ్ సేమ్ మనం ఇక్కడ చూస్తున్నటువంటిది ఇది కంప్లీట్గా చీజ్ అనలాగ్ పన్నీర్ ఇది. సో ఇది తయారు చేసేటువంటి విధానం కంప్లీట్గా ఒరిజినల్ పన్నీర్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది తయారు చేసేందుకు మిల్క్ పౌడర్తో పాటు వాటర్ని కలుపుతారు. సో మిల్క్ పౌడర్ వాటర్ని మిక్స్ చేసిన తర్వాత పామ్ ఆయిల్ని ఇందులో కలిపి ఈ తరహాలో చీజ్ అనలాగ్ పన్నీర్ని తయారు చేస్తున్నారు. సో ఒరిజినల్ పన్నీర్కి చీజ్ అనలాగ్ పన్నీర్కి ఎట్లాంటి డిఫరెన్స్ మనకు కనిపించదు చూసేటువంటి టైంలో. ఇదేమో ఒరిజినల్ పన్నీర్ వచ్చేసి 600 పర్ కేజీ ఉంటే ఈ చీజ్ అనలాగ్ పన్నీర్ వచ్చేసి కేవలం 200 పర్ కేజీ ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది షాప్ నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే ఇదే చీజ్ అనలాగ్ పన్నీర్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుండి తీసుకొని ఇదే ఒరిజినల్ పన్నీర్ అని చెప్పేసి కేజీ పన్నీర్ని 600 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఈ వయలేషన్ని హెచ్ ఫాస్ట్ అధికారులు గుర్తించారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నిటినీ కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు సీజ్ చేసినటువంటి మెటీరియల్ ఇదంతా. సో ఇక్కడ మనం చూడొచ్చు చీజ్ అనలాగ్ వితౌట్ లేబుల్ అని చెప్పేసి దీన్ని సీజ్ చేశారు. కొంతమంది షాప్ నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే దీన్ని ఎట్లాంటి లేబుల్ కూడా లేకుండా దీన్ని ఒరిజినల్ పన్నీర్ లాగా షాప్లలో విక్రయిస్తున్నారు. అండ్ సేమ్ టైం ఇక్కడ మనం చూడొచ్చు ఇట్లాంటి స్టిక్కర్ ప్రతి షాప్ వద్ద కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు 5 కేజీకి సంబంధించినటువంటి చీజ్ అనలాగ్ పన్నీర్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. సో ఇదే ఒరిజినల్ పన్నీర్ అయితే కనుక అదే 5 కేజీ ప్యాకెట్ 3000 రూపీస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా షాప్ నిర్వాహకులు చీజ్ అనలాగ్ పన్నీర్నే ఒరిజినల్ పన్నీర్గా సేల్ చేస్తూ దానికి తగ్గట్టుగానే విక్రయిస్తున్నారు. సో ఇది పూర్తిగా వయలేషన్ కిందకి వస్తుందంటే కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు చెప్తున్నారు. సో ఇక మీదట షాప్స్లో ఖచ్చితంగా చీజ్ అనలాగ్కి మలై పన్నీర్కి రెండింటికి కూడా డిఫరెంట్ కేటగిరీస్లో రెండింటిని డిఫరెంట్గా విక్రయించాలంటూ కూడా షాప్ నిర్వాహకులకైతే హెచ్ ఫాస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ తరహాలో ఎట్లాంటి లేబుల్ లేకుండా విక్రయాలు జరుపుతున్నటువంటి దాదాపు 800 కేజీస్ పన్నీర్ని కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు సీజ్ చేశారు. విడుదల శేషుతో బేగం బజార్ నుండి ప్రణీత టీవీ 9.